దేవుని నామమున నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి పులుగోడు గ్రామస్తులందరికీ నా యొక్క ప్రభువు పేరిట నేను వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ నా యొక్క ముఖ్య విన్నపము, మరి మన భాగ్యం సిస్టర్ గారు నాకు ఈ అవకాశము గడిచిన సంవత్సరంలో ఇప్పించారు. మీరెవరు నాకు పరిచయం లేని వ్యక్తులే, కానీ నా ఆత్మీయ తల్లి భాగ్యమ్మ గారు కుప్పం ప్రాంతంలోనికి వచ్చి మా యొక్క సంఘంలో ఆమె సభ్యురాలుగా ఉంటూ దైవ సందేశాలు వింటూ నన్ను ఎంతో ఆమె ఎంకరేజ్ చేసినారు. సార్, తప్పకుండా మీరు మా ప్రాంతాలకు రావాలి, మా ప్రాంతంకు వచ్చి మీరు సందేశం అందించాలి అని నన్ను అడిగినారు. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల నేను రాలేకపోయినాను. కానీ అమ్మగారి ఈ యొక్క గడిచిన సంవత్సరం ఆగస్టు 19వ తారీఖు మన మధ్య నుండి దూరమైన తర్వాత మా యొక్క అభిషేకంలో కూడా కొద్ది రోజులుగా అది ఆపు చేయబడింది. మేము ఎంతో వేదన పడ్డాం. మరి దేవుడు తన అవకాశాలు బిడ్డలకు ఇస్తూనే మేము ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాం. నేను నా భార్య కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ప్రతిరోజు దేవుని యొక్క పాటలు, మరి వారంలో 2-3 సార్లు వాక్య సందేశాలు అందిస్తూ క్రమం తప్పకుండా దేవుని పరిచయంలో మేము కొనసాగుతున్నాం. మీరందరూ కూడా ఆ యొక్క ఛానల్ మీరు చూసుకోవడానికి దేవుడు సహాయం చేస్తే నేను ఆనందిస్తున్నాను. మరి ఈరోజు మనం చదువుకున్న 107వ కీర్తన మనం జాగ్రత్తగా చదివినట్టయితే కీర్తనల భాగంలో ఇది 107వ కీర్తన. 150 కీర్తనలు కలిగిన యొక్క గ్రంథం నందు మరి 73 కీర్తనలు దావీదు గారు రాశారు. మిగతా హేమాను గారు, ఆసాపు గారు, మరి మోషే గారు, ఇలా మిగతా కీర్తనలు ఎజ్రా గారు కూడా రాసుకుంటూ వచ్చినారు. మరి ఈ 107వ కీర్తన ఎద్దకు వచ్చినప్పుడు ఈ 107వ కీర్తన యొక్క సారాంశం ఏమనగా, ఇశ్రాయేలు జనాంగము తాము అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వారు ఆ కష్ట సమయంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించి వారి యొక్క ప్రయాణము సురక్షితంగా, అనగా ఆ భయంకరమైన ఐగుప్తు దేశం నుండి వారిని కనాను దేశం వైపు నడిపించుకుంటూ 40 సంవత్సరాల పాటు మోషే యొక్క సారథ్యంలో వారిని సురక్షితంగా కనాను దేశానికి దేవుడు చేర్పించినాడు. మరి ఆ సమయంలో ఆ అరణ్య యాత్రలో కావచ్చు, మరి ఆ యొక్క భయంకరమైన ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల పాటు వారు అనుభవించిన బానిసత్వం బ్రతుకులు కావచ్చు, మనం ధ్యానం చేసినట్టయితే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి. చూడండి, 107వ కీర్తనలో ఒక మాట పదే మనకు కనబడతాయి. 107వ కీర్తన 6వ వచనంలో, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. మరలా 13వ వచనంలో కూడా కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. మరలా మీకు 19వ వచనంలో కూడా కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. మరలా 28వ వచనంలో కూడా శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారు వారి యొక్క కష్ట సమయాల్లో, శ్రమ సమయాల్లో, ఆపదల్లో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వారికి జవాబిస్తూ వారిని ఆ కష్టంలో నుంచి దేవుడు విడిపించినాడు. మన దేవునికి ప్రార్థన ఆలకించువాడు అని నామకరణం ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని ఎద్దకు వచ్చేదని ఆయన 165వ కీర్తన 2వ వచనంలో మాట మనకు కనబడతారు. అంత మాత్రమే కాకుండా 145వ కీర్తన 18వ వచనంలో తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపస్తుడనే మాట కూడా కనబడతారు. 59వ యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో, రక్షింపనేరకున్నట్టు యెహోవా హస్తములు కురచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, కాకపోతే మనకు మన దేవునికి మధ్యగా మన దోషములు, మన పాపములు అడ్డుగా వచ్చి ఉన్నవని మనకు దేవుడు అక్కడ రాసిచ్చున్నాడు. అనగా మన పాపమును విడిచిపెట్టి, మన యొక్క అవిశ్వాసమును విడిచిపెట్టి, మన గర్వాన్ని విడిచిపెట్టి
మన పాపాన్ని విడిచిపెట్టి మనం దేవునికి ఒక పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన మన యొక్క మనవిని మన యొక్క ప్రార్థనను ఆయన ఆలకించి మనకు తగిన సమయంలో ఆయన మనకు సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. పేతురు పత్రిక 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేసినట్టు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్కులయ్యుడనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని నమ్ముకొని దేవుని పైన ఆధారపడి ఎవరైతే దేవుని పైన ఆధారపడి ఆయన పైన ఆనుకొని ఆయన జీవిస్తారో వారి యందు నేను దృష్టి ఉంచుతాననేసి దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఈ యొక్క కీర్తనలో మనం చూసినట్టయితే వారు అనగా ఎవరు అనగా ఇశ్రాయేలు జనాంగము. ఇశ్రాయేలు జనాంగము వారు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల పాటు కఠినమైన బానిసత్వం వారు భరించారు. అంతకుముందు మరి ఆది కాండము మీకు 46వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినప్పుడు ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తులకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది అనగా 70 మంది యాకోబు సంతానము కరువు ఆ యొక్క కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు వారు యోసేపు అప్పటికే ఐగుప్తు దేశంలో ఆయన ఉంటున్నాడు. మరి రాజ్యాధికారం ఆయన అనుభవిస్తున్నాడు. మరి ఆ యొక్క కరువు సమయంలో మరి వారు యాకోబు కుటుంబస్తులు 70 మంది ఆ యొక్క ఐగుప్తు దేశానికి వారు తరలి వచ్చి గోషేను ప్రాంతంలో వారు జీవించినప్పుడు 70 మందితో వచ్చిన ఆ యొక్క ఇశ్రాయేలీలు కాలం గడిచే కొద్దీ విస్తారంగా వారి యొక్క కుటుంబస్తులు వారు అభివృద్ధి చెందినారు. విస్తారంగా మీకు నిర్గమకాండము 1వ అధ్యాయము మరి నిర్గమకాండము 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే 7వ వచనంలో ఇశ్రాయేలీలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేను. కేవలం 70 మంది ఇశ్రాయేలు జనాంగము ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి వచ్చిన వారు కాలక్రమంలో దేవుడు వారిని ఆశీర్వదించడం వలన వారి యొక్క సంతానం బహుగా ఫలించినది. మరి అదే సమయంలో యోసేపు ఎరుగని ఒక రాజు ఫరో, వీరు ఐగుప్తు రాజు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని పరిపాలించడం ప్రారంభించినప్పుడు వీరు ఇలా అత్యధికంగా ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగము వారు విస్తరిస్తూ వచ్చినప్పుడు వీరు ఒకవేళ మనకు విరోధముగా వారు పన్నాగము పన్ని శత్రురాజు మనపై యుద్ధం వచ్చినప్పుడు వారితో కూడా వీరు కలిసిపోయి మనపైన యుద్ధం చేస్తారేమో, ఇక్కడి నుంచి వారు బయటకు వెళ్ళిపోతారేమో అనే ఒక భావంతో మరి ఆ యొక్క ఫరో ఇశ్రాయేల్ జనాంగాన్ని వారిని కష్టపెట్టడము, వారి చేత వెట్టి చాకిరీ చేయించడం ప్రారంభించినాడు. చూడండి మీకు ఆ మాటలు నిర్గమకాండము మరి 1వ అధ్యాయము మరి 11 నుంచి 14 వచనాలు చదివినట్టయితే, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు ఫీతోము రామశీలను పట్టణములు కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినమైన సేవ చేయించుకునిరి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు చికటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలంలో చేయి ప్రతి పనిలోను కఠినమైన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. అనగా 70 మందితో వచ్చిన ఇశ్రాయేల్ జనాంగము ఆ యొక్క సంవత్సరంలో గడిచే కొద్దీ వారి యొక్క సంతానం బహుగా ఫలించి సుమారు 20 లక్షల మంది జనాభా అయ్యేంత వరకు వారు విస్తరించినారు. మరి ఐగుప్తీయులు వారి పైన కఠినమైన బానిసత్వమును పెట్టి వారి చేత వెట్టి పనులు చేయించుచు వారి ప్రాణములు విసిగిచ్చేంత వరకు వారి చేత కష్టమైన పనులు చేయించుచు వారిని కొరడాలతో కొట్టుచు సరిగా ఆహారం అందించకుండా వారి పైన వారిని అనగతొక్కడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మరి అదే సమయంలో ఇశ్రాయేలు జనాంగము దేవునికి మొరపెట్టుచూ వస్తున్నారు. చూడండి నిర్గమకాండము 2వ అధ్యాయము
23 నుంచి 25 వచనాలు చదివినట్టయితే, నిర్గమకాండము 2వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చదివినట్టయితే, వారు పెట్టిన మొర కావచ్చు, మూలుగులు కావచ్చు మనకు వినపడతా, దేవుడికి వినపడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. అనగా దేవుడు ఇశ్రాయేలు జనాంగం చేస్తున్న ప్రార్థనల వైపు, మరి వారు చేస్తున్న మూలుగుల వైపు ఆయన తన వారి యొక్క మొరను ఆలకించి, దేవుడు వాగ్దానం చేసిన, అనగా పితరులకు వారు అబ్రహాము, యాకోబు, ఇస్సాకులకు వాగ్దానం చేసిన వాగ్దానము దేవుడు జ్ఞాపకం చేసుకుని మరలా వారిని ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు పూనుకున్నాడు. మరి అదే సమయంలో దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే యొక్క మనకు జననం గురించి, వారి యొక్క తల్లిదండ్రులు అమ్రాము, యొక్బేతులను గురించి, మరి 3వ సంతానమైన మోషేకు ఒక అన్న మరియు ఒక అక్క ఉన్నారు. అక్క పేరు మిరియాము, మరి అన్న పేరు అహరోను. 3వ సంతానమైన మోషే గారు జన్మించినప్పుడు అప్పటికే ఫరో రాజు ఇశ్రాయేల్ జనాంగము ప్రబలుచున్నదనేసి వారిలో మగ సంతానం పుట్టినడలా వారిని నైల్ నదిలో పడవేయమని లేదా కత్తివాత చంపివేయమని వారికి ఆ యొక్క సైనికులకు ఆజ్ఞ ఇచ్చిన సమయం అది. మరి ఆ యొక్క ఇశ్రాయేలుకు యొక్బేతు అమ్రాముకు పుట్టిన మోషే 3 నెలల పాటు తన తల్లిదండ్రుల వద్ద పెరిగిన తర్వాత అతనిని మరి పెంచలేక ఒక పెట్టెలో పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టినప్పుడు ఆశ్చర్యకరంగా మరి మోషే ఆ యొక్క ఫరో కూతురుకు ఆమె దొరుకుతాడు. మరి ఫరో కూతురు దగ్గర, ఆమె పేరు హెట్షెప్సూట్, ఆమె దగ్గర మోషే పెరగడం ప్రారంభించినాడు. మరి ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్న మోషే తన యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు, అనగా సుమారు 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మోషే తన వంశస్థుల దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క ఐగుప్తీయులు ఇశ్రాయేలు జనాంగం పైన చేయించున్న కఠినమైన సేవ చేయడము, వారిని కొట్టడము చూచినప్పుడు మరి ఆ యొక్క ఐగుప్తీ ఒక సైనికుణ్ణి మోషే చంపి ఇసుకలో కప్పిపెట్టేసినాడు. మరి ఆ విషయం ఎక్కడ ఫరోకు తెలిసి తనకు ప్రాణాపాయం కలుగుతుందేమో అనేసి మోషే అక్కడి నుంచి మిద్యాను అరణ్యంలోనికి పారిపోయినాడు. మిద్యాను అరణ్యంలోనికి పారిపోయి ఇత్రో అనే ఒక యాజకుడి యొద్ద అతడు చేరినాడు. మరి ఇత్రో కుమార్తె అయిన సిప్పోరాను మోషే పెళ్లి చేసుకుని మరి 40 సంవత్సరాల పాటు ఆయన ఆ యొక్క మిద్యాను అరణ్యంలో మోషే గొర్రెలు మేపుకుంటూ కాలం గడిపినాడు. చూడండి, 40 సంవత్సరాల పాటు రాజవంశంలో రాజ ప్యాలెస్ లో పెరిగిన మోషే మరి 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుంటూ ఒక సాధారణమైన జీవితం గడిపినాడు. మరి ఆ యొక్క సందర్భంలో మోషేకు 80 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు తన మామ ఇత్రో ఒక గొర్రె మందను తీసుకుని అతడు హోరేబు అనే దేవుని పర్వతం దగ్గరికి వచ్చినాడు. చూడండి దేవుని యొక్క కార్యక్రమం ఎలా ఉంటుందో. మోషే ఆ యొక్క గొర్రెల మందను తీసుకొని హోరేబు పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక వింతను చూచాడు మోషే. ఏమంటే అక్కడ ఒక పొగ మండుచుంది కానీ ఆ పొగ కాలిపోవడం లేదు. ఆ మండుచున్న పొగలో మోషేకు దేవుని దూత ప్రత్యక్షమైనట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మీకు నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం చదివినప్పుడు, ఒక పొగ నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొగ మండుచుండెను కానీ పొగ కాలిపోలేదు. మరి ఆ యొక్క వింతను చూడాలనుకున్న మోషే ఈ యొక్క వింతను నేను చూడాలి అనేసి ఆ పొగకు వైపుకు ఆ యొక్క మోషే కదులుతూ వచ్చినప్పుడు పొగ నడిమిలో నుండి మోషేకు ఒక స్వరం వినపడుతున్నది.
ఈ గొప్ప వింత నేను చూడాలనేసి ఆ పొదను సమీపిస్తున్నప్పుడు పొద నడిమి నుండి, ఆ మండుచున్న పొద నడిమి నుండి మోషేకు ఒక స్వరం వినపడుతున్నది. మోషే మోషే, నీవు ఇటువైపుకు రావలదు, ఇక్కడికి నువ్వు నీ యొక్క చెప్పులను విడిచిపెట్టి రావలను, ఇది పరిశుద్ధమైన స్థలము. దేవుని సన్నిధి అనే మాట అక్కడ అతనికి కనబడుతుంది. చూడండి, మీకు 4వ వచనంలో, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. ఇప్పుడు మీరు నేను కూర్చున్న ఆ యొక్క సన్నిధి కూడా దేవుని సన్నిధి. పొలుగోడు సంఘస్థులు దేవుని సన్నిధిలో కూర్చునింటున్నారు. దేవుని సన్నిధి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో కూర్చున్న దేవుని బిడ్డైన పొలుగోడు ప్రజలకు అందరికీ నేను విజ్ఞాపన చేస్తున్నాను, పరిశుద్ధమైన స్థలమునకు పరిశుద్ధముగా రండి. దేవుని ఆరాధించడానికి రండి, దేవునికి మొరపెట్టడానికి రండి, దేవుని స్తుతించడానికి రండి. తప్పకుండా దేవుడు మీ యొక్క ప్రార్థనను వింటాడు, మీ యొక్క స్తుతిని ఆయన అంగీకరిస్తాడు. మీ యొక్క సమస్యలు, మీ యొక్క గట్టు సమస్యలు తప్పకుండా ఆయన తీరుస్తాడు. మీ యొక్క ఆ యొక్క సంకటం నుండి, ఇబ్బంది నుండి, బాధ నుండి, అనారోగ్యం నుండి, అప్పుల బాధ నుండి దేవుడు మిమ్మల్ని విడిపించడానికి నేడు దిగి వచ్చి ఉంటున్నాడు. పొలుగోడు గ్రామస్తులు కూడా నా విన్నపము, తప్పకుండా దేవుని ఆరాధించండి, దేవునికి మొరపెట్టండి. మన దేవుడు సజీవుడు, జీవము గల దేవుడు. ఆ రోజు మోషేతో మండుచున్న పొద నుంచి మాట్లాడిన దేవుడు నేటికి కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మరి ఆ యొక్క 6వ వచనం మనం చదివినప్పుడు, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవచ్చును. ఎప్పుడైతే మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, నేను నీ పితరుల దేవుడను, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనేసి ఎప్పుడైతే తన 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 నామమును దేవుడు మోషేకి ప్రకటించినాడు, వెంటనే అతడు ముసుగు వేసుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. తర్వాత సమయం గడిచే కొద్దీ మోషేతో మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడిన అదే దేవుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మోషేతో మాట్లాడుకుంటూ వచ్చినాడు. చూడండి, మీకు నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఒక మనుష్యుడితో మాట్లాడినట్టు, ఒక స్నేహితులతో మాట్లాడినట్టు దేవుడు మోషేతో మాట్లాడుచుండేవాడనేసి వాక్యం సెలవిస్తున్నది. అనగా దేవుడు మోషే దేవునితో ఎంత అనుసంధానమైనాడు, ఎంత దేవునిలో ఆయన బ్రతకగలిగినాడు, ఎంత విశ్వాసంతో బ్రతకగలిగినాడు. అందుకే మోషేని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏమనగా, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే ఈ యొక్క ప్రపంచంలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు మోషేని గురించిన సాక్ష్యం ఇవ్వగలిగినాడండి. అటువంటి జీవితాన్ని మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మరి 7వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు, నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుచున్నాడు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ యొక్క దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. దేవుడే వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాననే మాట కనబడుతుంది. ఎందుకనగా ఐగుప్తు దేశంలో వారు పడిన బాధలంతా భయంకరమైన బాధలు. ఐగుప్తు దేశంకి గల కొన్ని పేర్లు మీకు నేను తెలియజేస్తాను. చూడండి, ఐగుప్తునకు నాశనపురం అనే పేరు ఉంటున్నది. నాశనపురము యెషయా గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో ఐగుప్తునకు నాశనపురం అని పేరు వచ్చి ఉంటున్నది. అంత మాత్రమే కాకుండా గప్పాలమారి అని కూడా ఐగుప్తు దేశంలో పేరు కలదు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనంలో మనకు ఆ మాట కనపడతాయి. మరి 3వదిగా ఇనుప కొలిమి
ఐగుప్తు దేశమునకు ఇనుప కొలిమి అనే పేరు కూడా ఉంటున్నది. అనగా అది 1 రాజులు 8వ అధ్యాయము 51వ వచనంలో ఉంటుంది. ఎవరైనా పెన్ను పేపర్ ఉంటే మీరు నోట్ కూడా చేసుకోవచ్చు. ఇనుప కొలిమని, మరి దాసగృహమని కూడా ఐగుప్తు దేశంకి పేరు. అంత మాత్రమే కాకుండా నలిగిన రెల్లు అని కూడా ఐగుప్తు దేశంలోకి పేరు ఉంటున్నది. అనగా ఆ యొక్క భయంకరమైన ఇనుప కొలిములో నుండి, ఆ భయంకరమైన నాశనపురంలో నుండి దేవుడు వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉంటున్నాడు. వారిని ఆ యొక్క భయంకరమైన ఇనుప కొలిములో నుండి పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క వాగ్దాన దేశమునకు, ఏ దేవుడైతే అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు వాగ్దానం చేసినాడో ఆ వాగ్దాన దేశమును అనుగ్రహించడానికి, ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి అనుగ్రహించడానికి నేను దిగి వచ్చి ఉంటున్నాను. ఆ భయంకరమైన ఇనుప కొలిములో నుండి వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉంటున్నాను అనేసి అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే మాట్లాడుతున్నాడు. నాయనా, నిన్ను ఎవరు పంపించినారని అడిగినప్పుడు నేను వారికి ఏమి సమాధానం చెప్పాలి నాన్న అన్నప్పుడు దేవుడు అంటున్నాడు వారితో, మోషేతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము మరి 3వ అధ్యాయం 14వ వచనం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండను వాడు ఎందుకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో వీట్లనెను, మీ పితరుల దేవుడైన అనగా యెహోవా, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్ద నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇది, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం అనేసి దేవుడు మోషేకు తెలియజేసినప్పుడు మోషే ఎన్నో సాకులు చెప్పినాడు. నాయనా, నేను మందనాక గలవాడను, నత్తివాడను, నా వల్ల కాదు, నువ్వు ఎవరిని ఏర్పరచుకుంటావో వారి చేతనే పంపించమన్నప్పుడు దేవుడు మోషేతో అనేక సూచక్రియలు చేస్తూ ఆయన ఎంకరేజ్ చేస్తూ, నేను నీకు తోడుగా ఉంటాను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని మోషేని ఆ యొక్క ఐగుప్తు దేశమునకు ఆయన పంపినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. మరి దేవుడు తెలియజేసిన రీతిగా మోషే ఐగుప్తు దేశమునకు రావడం జరిగినది. మోషే ఐగుప్తు దేశంకి రావడం జరిగింది. ఫరోతో మోషే మాట్లాడినప్పుడు ఫరో అహంకారంతో కూడిన ఫరో అంటున్నాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎవరని కూడా అనలేదండి, ఎవడు అనేసి దేవుణ్ణి మాత్రం తుడలాడినప్పుడు ఆ యొక్క మన దేవుడు యెహోవా దేవుడు ఐగుప్తు దేశం పైన 10 రకాల తీర్పులు తీర్చి, అనగా 10 రకాల తెగుళ్లతో వారిని బాధ పెట్టి అక్కడి నుంచి మరి ఇశ్రాయేల్ అందరినీ ఐగుప్తు దేశంలో నుండి వారిని వెనుకకు తీసుకుని వచ్చాడు. 10 రకాల తెగుళ్ళు మనం చూసినట్టయితే, మొదటిగా దేవుడు మంచి నీటిని రక్తముగా మార్చినాడు. మొదటి తీర్పు, నీటిని రక్తముగా మార్చినాడు. రెండవది, ఐగుప్తు దేశం పైన కప్పల చేత దాడి చేయించి బాధపరిచినాడు. మరి మూడవదిగా పేరు చేత ఐగుప్తీయులను బాధపరిచినాడు. నాలుగవదిగా ఈగల గుంపు చేత బాధపరిచినాడు. ఐదవదిగా పశువుల పైన బాధకరమైన తెగుళ్ళతో ఐగుప్తు దేశమందు బాధ పెట్టినాడు. మరి ఐగుప్తీయులందరికీ ఒంటి పైన దద్దర్లు. మరి ఏడవదిగా ఐగుప్తు దేశం పైన గొప్ప వడగండ్ల దాడి. మరి 8వదిగా మిడతల వల్ల దాడి. మరి 9వదిగా 3 రోజుల పాటు గాఢాంధకారం. ఐగుప్తు దేశం అంతా గాఢాంధకారము. ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్న గోషేను ప్రాంతంలో మాత్రము చక్కని వెలుగు దేవుడు అనుగ్రహించినాడు. మరి 10వదిగా ఐగుప్తు దేశం పైన ఐగుప్తులలో ఉన్న ప్రథమ సంతానము, రాజు మొదలుకొని పేదవాడు వరకు, పశువులతో సహా ప్రథమ సంతానం అంతటిని దేవుడు సంహరించడం మనం చూస్తున్నామండి. ఎందుకు దేవుడు ప్రథమ సంతానాన్ని సంహరించాడంటే, ఇదే ఐగుప్తు రాజు ఇశ్రాయేలు యొక్క మగబిడ్డలందరినీ అతడు సంహరించినాడు. దానికి ప్రతీకారంగా దేవుడు ఐగుప్తు దేశం ఉందని ప్రథమ సంతానాన్నిటినీ దేవుడు నిర్మూలన చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. ఈ యొక్క 10 గొప్ప తీర్పులు తీర్చిన తర్వాత ఆ యొక్క ఫరో, తన అహంకారంతో కూడిన ఫరో
మోషేతో సెలవిస్తున్నాడు, నీవు దేవుణ్ణి వేడుకొనుము, నన్ను మన్నింపమనుము, నన్ను ఆశీర్వదించమనుము. ఎవడైతే దేవుని గురించి ఎవడని అహంకారంగా మాట్లాడిన దేవుడు ఫరో యొక్క మెడలు వంచి దేవుడు తన బిడ్డలను, ఇశ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుంచి 430 సంవత్సరాల భయంకరమైన ఆ యొక్క దాస్యపు జీవితం నుంచి, వెట్టి పనులు చేయించి జీవితం నుంచి, శ్రమపరిచిన జీవితం నుంచి దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతటిని బయటకు తీసుకొని వచ్చినాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము 41వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చెను. సుమారు 6 లక్షల కాల్బలం అన్నాడు. 6 లక్షల కాల్బలం అనగా మరి 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపున్న వ్యక్తుల్ని, మా పురుషులను మాత్రమే 6 లక్షల జనాభా, మరి 60 సంవత్సరాల పైనున్నవారు, 20 సంవత్సరాల క్రిందున్నవారు, మరి స్త్రీలు, మరి పిల్లలు, వీరందరినీ కలుపుకుంటే దాదాపు 20 లక్షల మంది జనాభాతో ఐగుప్తు దేశంలో నుంచి మరి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని అందరినీ దేవుడు బయటకు తీసుకొని వచ్చినాడు. బయటకు తీసుకుని రచడం, మరి దేవుడు వారిని విడిచిపెట్టకుండా పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె దేవుడు వారిని వెంబడిస్తూ 40 సంవత్సరాల పాటు దేవుడు వారిని నడిపించి ఉంటున్నాడు. మార్గ మధ్యంలో ఎర్ర సముద్రం ఎదురైనా, అమాలేకీయులు ఎదురైనా, మోయాబీయులు ఎదురైనా, మరి వారందరినీ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చినాడు. అమాలేకుల పైన విజయం అందించినాడు. మరి వారు ఎక్కడా ఏ పంటను పండించలేదు, ఎక్కడా ఒక నీటి కోసం బావులు తవ్వలేదు. ఆకాశం నుండి వారికి మన్నాను దేవుడు కురిపించినాడు. బండలో నుంచి వారికి దేవుడు జలాన్ని అందించినాడు. మరి వారు 40 సంవత్సరాల పాటు వారు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, చెప్పులు చిరిగిపోలేదు. అంత అత్యద్భుతంగా దేవుడు వారిని క్రొత్త తన రెక్కల పైన ఎలాగైతే పిల్లలు తీసుకుంటూ మోసుకుంటూ వస్తుందో అలాగా వారిని 40 సంవత్సరాల పాటు దేవుడు వారిని నడిపించుకుంటూ వాగ్దాన దేశంలోనికి ప్రవేశపెట్టినాడు. 40 సంవత్సరాల పాటు ఆకాశం నుండి మన్నాను వారికి ఆహారంగా ఇచ్చినాడు, పూరేళ్లను వారికి ఆహారంగా ఇచ్చినాడు, బండ నుంచి మధురమైన జలాన్ని వారికి అందించినాడు. దేవుడు అనేక రకమైన అద్భుతాలు జరిగిస్తూ వారికి పగలు మేఘస్తంభం వలెను, రాత్రి మరి అగ్నిస్తంభం వలెను దేవుని సన్నిధి వారితో పాటు ఉంటూ వారిని ఆ యొక్క వాగ్దాన దేశమైన కనాను దేశంలోనికి దేవుడు ప్రవేశపెట్టి ఉంటున్నాడు. అదే దేవుడు నేడు మన యొక్క జీవితమైన కనాను యాత్రలో, అనగా ఈ యొక్క పరలోక యాత్రలో దేవుడు మనతో కూడా ఉంటూ, మన సమస్యలన్నీ వింటూ, మనకు సహకారిగా ఉంటూ ఆయన మనల్ని కూడా తన రాజ్యం వైపు నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి కష్టాల్లో, ఇబ్బందుల్లో, నష్టాల్లో, అనారోగ్యాల్లో దేవుని విడిచిపెట్టకుండా దేవుని పైన ఆధారపడి జీవిస్తారో, యేసే క్రీస్తుని యేసే తమ సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనస్సు పొంది, యేసయ్య పేరిట బాప్తిస్మం పొంది, యేసయ్య యొక్క రక్త మాంసములతో వారు శుద్ధీకరించబడి పవిత్రపరచబడి ఎవరైతే దేవుని ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నారో వారినందరినీ దేవుడు తన రాజ్యంలోనికి తీసుకుంటున్నాడు. ఆ రాజ్యమునకు మార్గము యేసయ్య యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉంటున్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ రాలేరనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క రాజ్యం వైపు మనము మన యొక్క లక్ష్యం ఉంచాలి. ఈరోజు పులుగోడు గ్రామస్తులు చక్కగా ఈ యొక్క శుక్రవారం సాయంత్రం రోజున చక్కగా మీరు మనమంతా ఒక చిన్న మందగా చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయన సన్నిధిలో గడపడానికి మనం ఎంతో ఆసక్తిగా వచ్చి ఉంటున్నాం. దేవుడు ఆసక్తిని ఆయన నిర్లక్ష్యం చెయ్యడు. మన ఆసక్తిని దేవుడు నిర్లక్ష్యం చెయ్యడు. మన విశ్వాసాన్ని ఆయన నిర్లక్ష్యం చెయ్యడు. తప్పకుండా ఆయన కనుదృష్టి తనపైన ఎవరైతే ఆధారపడి జీవిస్తున్నారో వారి వైపు తప్పకుండా ఉంటుంది. వారి ప్రతి ఒక్క అవసరతను దేవుడు తీర్చబోచున్నాడు. అటువంటి సహాయము, ఆశీర్వాదము మనతోను, పులుగోడు యొక్క గ్రామస్తులతోను సదాకాలం ఉండాలనేసి మనము నిర్వివాదముగా మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మరి
దేవునికి స్తోత్రం. మరి ఇంతవరకు